ఇక చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునేదానికి మరి పండితులు శ్రీ కురువి గోపీకృష్ణ శర్మ పురాణ పండితులు గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం చంద్రగ్రహణం గురించి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ చంద్రగ్రహణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి గురుగారు? చంద్రగ్రహణానికి ప్రత్యేకత ఉంటుంది లేదు అని కాదు. మానవుడు తన యొక్క ధర్మాన్ని ఏం చేయాలి, ఏమి ఆచరించాలి, మన పూర్వీకులు ఏ విధంగా ఆచరించారు, మనం ఎలా ఆచరించాలి అనే దాని మీదే తప్ప పుణ్యము పాపము అనేది పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ముందు గణపతి ప్రార్థన చేయాలి. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రబాలం హైరంబమంబురహరంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధూరంధరన్న. గ్రహణం ప్రారంభమవుతున్నప్పుడు 9:36 ఈ రోజున చంద్రగ్రహణం ప్రారంభమవుతోంది. నవగ్రహాలలో రాహువు చంద్రుణ్ణి పట్టుకుంటారు. ఇది 3:30 గంటల సేపు ఉంటుంది. కనుక గణపతి ప్రార్థన చేసుకొని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి అండి. ఈ 3:30 గంటలు భగవంతుడి యొక్క నామస్మరణ, జపము, ఇటువంటి స్తోత్రాలు ఇవన్నీ చదువుతూ గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. మర్నాడు పొద్దున పూట శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క అభిషేచనము దర్శనము చేసుకుంటే దోషాలు తొలగుతాయని మన పెద్దవారు చెప్పారమ్మా. అయితే గురువుగారు, ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్లే ఇప్పుడు నిన్న వినాయక నిమజ్జనం నవరాత్రులు పూర్తి కాకుండా త్వరగా చేశారు. ఎందుచేత అంటారు? నవరాత్రులు అంటే 9 రాత్రులు అని యథావిధిగానే జరిగిందమ్మా. గ్రహణం వస్తోందని ఎక్కడా తొందర ఆదుర్ద పడలేదు. మనకి సెప్టెంబరు 4వ తారీఖు కదండి మనకి వినాయక చవితి మొదలైంది. ఆగస్టు 27 ఆగస్టు 27 నుంచి లెక్క పెట్టుకుంటే 9 రాత్రులు అయిపోయింది. 11 రోజుల దాకా మనం పెట్టుకున్నాం, సరిపోతుందమ్మా. తొందరపడినటువంటి విషయం ఏమీ లేదు. ఓకే అండి. మరి చంద్రగ్రహణం సందర్భంగా సామాన్య ప్రజలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్వం పెద్దల యొక్క సమక్షంలో ఉండేవారు, అన్ని విషయాలు చెప్పేవారు. ఈ కాలంలో ఉద్యోగ ధర్మాలలో భార్యాభర్తలు పిల్లలతోనే దూరంగా ఉంటున్నారు. కాబట్టి ప్రసార మాధ్యమాల్లో భయపడుతూ ఉన్నారు. అలా భయపడవలసిన పని లేదు. ఇటువంటి గ్రహణాలు ఇది వరకు వచ్చాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. మనం ఏమి చేయాలి అంటే దర్భలు ఉంటాయి, గరిక కానీ దర్భ కానీ తులసి కానీ, ఇటువంటి పవిత్రమైనటువంటి వస్తువులు మనం భోజనం చేసేటువంటి పదార్థాల మీద, అదేవిధంగా పికిల్స్ అంటాం కదా, పచ్చళ్ళ మీద మన ఇంటిలో దర్భలు పెట్టినట్లయితే గ్రహణం సమయంలో ఆ యొక్క వెలుతురు, ఆ నీడ, అదేవిధంగా ఆ కాంతికి సంబంధమైన దోషాన్ని తొలగింపజేసుకోవటం, తర్వాత యథావిధిగా జపం అనేటువంటిది స్మరణ చేస్తూ ఉండటం. మర్నాడు పొద్దున పూట రాహు గ్రహము చంద్రుణ్ణి పట్టుకుంటున్నారు కాబట్టి రాహుకి మినుములు ప్రీతి అన్నమాట, చంద్రుడికి బియ్యము ప్రీతి. ఇవి స్వయంపాకంగా బ్రాహ్మణోత్తములకి ఇచ్చి వారి ఆశీర్వచనాన్ని తీసుకుంటే సరిపోతుందమ్మా. అయితే గురువు గారు, చంద్రగ్రహణానికి ఏ పూజలు చేస్తే మంచిదంటారు? ఏ గ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా, సూర్యగ్రహణం అయినా, ఈ సన్నివేశంలో ఈ సమయంలో భూమి అంతా పవిత్రంగా ఉంటుంది. మనం కార్తీక మాసంలో ప్రతి చోట గంగా నదిగానే ఉంటుంది. గంగకి వెళ్ళలేకపోయినా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి. మనకి ఇప్పుడు దూరాన్ని కొలవటానికి కిలోమీటర్లు అంటున్నాం, అంత క్రితం మైలు అన్నారు, అంత క్రితం కోసులు అన్నారు, అంత క్రితం ఆమడలు అన్నారు, అంత ముందు యోజనాలు అన్నారు. మనం గంగకి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే గంగా 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 అంటూ స్నానం చేసినట్లయితే
అది గంగలో మునిగిన ఫలితం వస్తుంది. అదేవిధంగా ఒక చిన్న దానమైన, ధర్మమైన, స్తోత్రమైన, పారాయణ అయిన, మంత్రమైన చదువుకుంటే అక్షర లక్షల ఫలితం వస్తుంది అంటారు. మన ఇంట్లో ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం ఒక అభిషేకం చేసుకుంటే ఒకసారి చేసుకున్నంత పుణ్యం. అదే దేవాలయంలో చేస్తే 100% ఫలితం వస్తుంది. మనకి కార్తీక మాసంలో వన సమారాధన అంటాం. అంటే అరణ్యాలలో ఈ కాలంలో పిక్నిక్ అని వెళ్ళి ఏదో 4 రకాలుగా వంటలు చేసుకొని డీజేలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. పూర్వం అలా గడిపేవారు కాదు. ఆ అరణ్యాలలో వన సమారాధనలో తులసీ ధాత్రి బృందావన లక్ష్మీనారాయణ పూజ చేస్తే 10,000% ఫలితం వస్తుంది. మనకి నదీ తీర్థాలలో అనగా నది ఒడ్డున, నది క్షేత్రము, ఆ సన్నివేశాలలో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటే 1,00,000% ఫలితం వస్తుంది. మనకి ద్వీపకల్పము అంటారు, ఐలాండ్ అంటాం కదండి. అక్కడ ఒక వ్రతం చేసిన, జపం చేసిన 1,00,00,000 సార్లు పుణ్యం వస్తుంది. మన ప్రాచీన దేవాలయాలు అన్నీ కొండ మీదే ఉన్నాయి. యాదాద్రి కానీ, వెంకటాద్రి కానీ. ఈ విధంగా గ్రహణ సమయాలలో అటువంటి పర్వత ప్రాంతాలు, దేవతా క్షేత్రానికి వెళ్ళి భగవన్నామ స్మరణ చేస్తే 1,00,00,000 సార్లు పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఇంట్లోనే 1,00,00,000 సార్లు ఫలితం వస్తుంది. అంటే గ్రహణ సమయంలో తీర్థము, క్షేత్రము అన్ని చోట్లకి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఉండి భగవన్నామ స్మరణ చేసినట్లయితే అక్షర లక్షలు ఫలితం వస్తుంది అని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలి అమ్మ. అలాగే గురుగారు, ఈ చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణం అనేది ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది? మరి అలాంటి వారు ఏం చేయాలంటారు? మనకి గ్రహాలు 9 గ్రహాలు, అదేవిధంగా నక్షత్రాలు 27 నక్షత్రాలు. మానవుడు ప్రతివారు ఈ యొక్క గ్రహణ సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము, జపము చేసుకోవలసిందే. పూర్వం డాక్టర్ గారు ఒక్కరే ఉండేవారు, చేయి పట్టుకుంటే రోగం చెప్పేవారు. ఇప్పుడు ఈఎన్టీ అని స్పెషలిస్టులు వచ్చారు. వాళ్ళు టెస్టులు చేసుకొని రమ్మంటున్నారు తప్ప ముందు పరీక్షించట్ల. ఆ విధంగానే ఈ కాలంలో ఈ గ్రహం వాళ్ళకే, ఈ రాశి వారికే దోషం ఉంది అంటే మిగతా వాళ్ళకి లేదు అని కాదు. చంద్రుడు అందరికీ మామ, చందమామ అంటాం కనుక చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో చేయాల్సింది. కొంచెం ఎక్కువ దోషం ఎవరికి ఉంటుంది అంటే ఈ రోజున భాద్రపద మాసం పౌర్ణమి, శతభిష నక్షత్రంలో చివరగా 4వ పాదంలో గ్రహణం ప్రారంభం అవుతోంది. ఈ యొక్క శతభిష నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఇవి 2 నక్షత్రాలు కూడా కుంభరాశిలో ఉంటుంది. కనుక కుంభరాశి వారికి ఎక్కువ ఫలితం దోషం అనేది ఉంటుంది. ఆ దోషాన్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దోషాలను తొలగింపజేసుకొని స్థిరత్వం కావాలి అంటే మిగతా 11 రాశుల కన్నా 12వ రాశి ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కువ చేయాలి. వారికి దాన ధర్మాలు ఇటువంటివి గ్రహణానికి సందర్భంగా సూర్యుడికి గోధుమలు దానం చేయాలి, కేతువుకి ఉలవలు దానం చేయాలి, చంద్రుడికి బియ్యము దానం చేయాలి, రాహువుకి మినుములు దానం చేయాలి. కనుక 12 రాసుల వాళ్ళు దానం చేయాలి. దానిలో ఎక్కువ బాధ్యత కుంభరాశి వారికి ఉన్నదండి. ఓకే గురుగారు, మరి గ్రహణం రోజు గర్భిణీలు బయటికి రాకూడదు అంటారు, అలాగే కదలకుండా ఉండాలని అంటారు, ఎందుకని? ఇప్పుడు మనకి సూర్యకిరణాలు, చంద్రకిరణాలు వంటి మీద పడుతూ ఉంటాయి. మీరు ఆదిత్య 369 అని ఒక సినిమా ఉంది. దానిలో చంద్రకిరణాల వలన ఒక నవరత్నాలలో ఒక రత్నం, ఒక వజ్రం మెరుస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. అది సశాస్త్రీయంగానే సినిమాలో చూపించారు.
ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాను అంటే మీకు తెలుస్తుందని చెప్పాను తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి సూర్యుడు కానీ చంద్రుడు కానీ మానవుడి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుని కూడా రక్షించుకోవాలి. ఆ కిరణములు ఒంటి మీద పడకుండా ఉండాలి. అదేవిధంగా తిన్నటువంటి ఆహారం ఈ గ్రహణ సమయంలో అరగాలన్నమాట. అంటే భోజనం కనీసం ఈ రోజున 11-12ంటికి మధ్యాహ్నం కదా పూర్తి చేసుకోవాలి. కనీసం 2ంటికైనా భోజనం పూర్తి చేసుకోవాలి. తిన్నటువంటి ఆహారం అరగాలి. దానిలో ఈ సన్నివేశాలలో పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ కదలికల వలన కూడా దోషం కలుగుతుంది. కనుక బయటికి రామాకండి, మీరు నిద్రిస్తూ ఉండండి అని మన పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలకి చెబుతూ ఉంటారమ్మ. ఈ సన్నివేశంలో ఆ కిరణములు వంటి మీద పడితే మనకి ఈ యొక్క పెరుములు తేడా వస్తూ పుడుతూ ఉంటారని పెద్దవాళ్ళు చెప్పారు. అది శాస్త్ర ప్రమాణంగానే రుజువైందండి. అలాగే గురువు గారు గ్రహణం సమయంలో ఆలయాలను మూసివేస్తూ ఉంటారు, ఎందుకని? దేవాలయాలు మూసివేయాలి అనేటువంటిది ఎక్కడా లేదు. ఆచార పరమో ధర్మ అని మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో దాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ఒక ఋషి గారు ఈ యొక్క గ్రహణ సమయంలో తలుపులు మూయండి అన్నారు. ఇంకొక ఋషి గారు తలుపులు తెరవచ్చు అని చెప్పారు. ఒకటే ప్రశ్నకి 2 సమాధానాలు ఉన్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఏది ఆచరించారో అది ఆచరించండి. శాస్త్రం అనేది అందరికీ సమానమైనటువంటిది. మనకి కాళహస్తి ఆ ప్రాంతంలో దేవాలయాలు తలుపులు తెరుస్తారు. మన ఇంటి దగ్గర ఉన్న శివాలయాలు తలుపులు మూస్తూ ఉంటారు. అంటే వాటికి మనకి సమానమైనటువంటి శాస్త్రం ఉన్న ఆచారం అనేది మనకి తెలియాలి. కనుక మన పెద్దలు ఏదో ఆచరించారో దానిని మనం అనుసరిస్తూ ఉన్నాము. కానీ శాస్త్ర ప్రకారంగా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రహణ సమయంలో కౌశిక సంహిత అని, అదేవిధంగా వైఖానస సంహిత అని, ఇట్లా కొన్ని శాస్త్రాలలో పురాణాలలో కూడా గ్రహణ సమయంలో దేవాలయ తలుపులు తెరవమని చెప్పబడి కూడా ఉన్నదమ్మా. ఓకే గురువు గారు, మరి ఇవాల్టి గ్రహణం బ్లడ్ మూనా లేదంటే సాధారణ చంద్రగ్రహణమా? వీళ్ళందరూ చెప్పుకుంటారు, నిన్న చెప్పుకుంటారు మనకి చంద్రగ్రహణమే అనే తప్ప, ఇప్పుడు కారంగా ఉంది అంటే అది తినే ఆహారంలో దానికి కొలత నిబద్ధత అనేది చెప్పవలసిన పని లేదు. గ్రహణం అంటే ఆ చంద్రగ్రహణమే అంతే తప్ప ఈ ఖగోళ శాస్త్రంలో చెప్పే విషయాలు మనకి జ్యోతిష శాస్త్రంలో 5-6 రకాలుగా ఉంటాయండి. ఒకటి ప్రశ్న శాస్త్రం అంటారు. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు సమయం అనుకున్న ప్రశ్న అవుతుందా లేదా చెప్పే శాస్త్రం వేరు, మానవుడి గురించి చెప్పే జ్యోతిష శాస్త్రం వేరు, ఖగోళ శాస్త్రంలో చెప్పేటువంటి వేరు. అంటే మనకి ఉగాది నాడు వర్షాలు కురుస్తాయి, ఫలానా సమయంలో గ్రహణాలు వస్తాయి అంటే ప్రకృతి గురించి, విశ్వం గురించి, దేశాల గురించి చెప్పేటువంటి జ్యోతిషం వేరు. కనుక మన వరకు అది ఎర్రగా ఉన్నటువంటి చంద్రుడైనా తెల్లగా ఉన్న చంద్రుడైనా మనకు వచ్చేది ఏమీ లేదు. ముందు మన ధర్మం ఏంటి, మనం ఏది ఆచరించాలి దాని మీద దృష్టి పెట్టడం అనేది తెలుసుకోవాలండి. అయితే గురువు గారు, ఇప్పుడు మనం ముందు నుంచి కూడా పురాణాల నుంచి లేదంటే మన పెద్దలు కూడా గ్రహణం అప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదని ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇటు సైంటిస్టులు కానివ్వండి లేదంటే టీచర్స్ ఎవరైతే సైన్స్ పరంగా వెళ్ళే వాళ్ళు ఈ గ్రహణాల సమయంలో ఏవైతే ముందు నుంచి వస్తున్నాయో ఆచారాలు కానివ్వండి, వాటిని ఒక మూఢనమ్మకం లాగా నమ్మకూడదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. దీనిపై మీరేం చెప్తారు? మనం నలుగురికి సమాధానాలు చెప్పవలసిన పని లేదండి. మీ పెద్దలు ఏది ఆచరించారో అది ఆచరించడమే. మనము మన ధర్మాన్ని ఆచరించాలి. మీ ద్వారా ప్రసార మాధ్యమంలో తెలియాలే తప్ప వారు హేతువాదులు ఉన్నారు. వారి యొక్క ధర్మం ఒక రకంగా ఉంటుంది, వారు చెయ్యను అంటారు, మనం చెయ్యాలి అంటాం.
దాని గురించి తీరం దాటలేము, పారం ముట్టుకోలేము. అందువల్ల పక్క వాళ్ళ గురించి మనం చెప్పవచ్చు కానీ ఇది ఇట్లాగే మీరు చెయ్యాలి అని మనం రుద్దకూడదు. మన పూర్వీకులు ఏం చెప్పారు అంటే మన శాస్త్రాలు ధర్మాల గురించి నమ్మే వారికే దైవం నమ్మకం ఉందనుకోండి, దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి మనం చెబుతాం. నేను చేయను అన్న వాళ్ళకి ఎందుకు చెబుతాము? అందువల్ల ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. మనం బాగుపడాలి అంటే మనం మన ధర్మాన్ని ఆచరించాలి. ఉదాహరణకు ఒక వర్షం కురుస్తుందని నమ్మకం అన్నమాట రైతుకి. ఆ విధంగా గ్రహణ సమయాలలో మన పూర్వీకులు ఈ విధంగా చెప్పారు కాబట్టి మనం ఈ విధంగా ఆచరించాలని నమ్మకం మీద వెళ్తుంది తప్ప అది రుజువు చూపించాలంటే కొన్ని రుజువు చూపించలేము. ఎందుకని అంటే పంచదార తీయగా ఉంది అని నేను చెబుతా, మీరు తినకపోయినా తీయగా ఉందని ఎలా చెబుతారు? మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఆ విధంగా గ్రహణ సమయాలలో జపాలు చేసుకొని దాన ధర్మాదులు చేసుకొని వారు ఆనందం పొందారు. మన ఇంట్లో ఒక సంపెంగ చెట్టు వేసుకుంటే ఆ వాసన మనక పక్కవాడిక అందరికీ వస్తుంది. కనుక పురోహితుడు అన్నారు తప్ప పురోహితుడు అని చెప్పాల. మన యొక్క సంఘాన్ని, దేశాన్ని, సమాజాన్ని ఉద్ధరింప చేయాలి అంటే మన యొక్క పూర్వీకులు ఒక ధర్మంగా ఆచరించారు కాబట్టి ధర్మం రక్షిత అన్నారు. కనుక పక్కవారు వింటారా వినరా అనేది పక్కన పెట్టేసి మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే సరిపోతుంది. అలాగే గురువు గారు, చంద్రగ్రహణం అంటే ఏంటి, సూర్యగ్రహణం అంటే ఏంటి, రెండింటికి మధ్య తేడా ఏంటి? అసలు చంద్రగ్రహణం అనగానే ఏం గుర్తుకొస్తుంది, ఏం జరుగుతుంది, చంద్రగ్రహణం ఏర్పడిన ఈ సమయంలో ఏం జరుగుతుంది? మనకి గ్రహణం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. అవునండి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము మిగతా వాళ్ళకి లేదా అంటే మనకి 9 గ్రహాలు పడుకుంటాయి. సూర్యుడికి చంద్రుడికి 2 గ్రహాలు రాహు కేతువు పట్టుకుంటారు. గ్రహం అంటే పట్టుకుంటారు అని అర్థం. గ్రాహ్యతే ఇది గ్రహాః. మనకి భాగవతంలో గజేంద్ర మోక్షణంలో గజరాజుని పట్టుకున్నాడు ఒక మొసలి. ఆ మొసలికి ఇంకొక పేరు గ్రాహము అంటారు. గ్రాహబద్ధుడైన గజరాజు వినిపించకునక తన బాధ పొందుతూ ఉంటాడు. ఇక్కడ పోతన్న గారు మనకన్నా ముందు ఒక 500 సంవత్సరాల క్రితమే గ్రహణ సమయాలలో భాను కబలింటూ స్వర్భాను పగిది అన్నారు. అంటే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నట్టుగా మనల్ని కూడా గ్రహాలు పట్టుకుంటూ ఉంటాయి. అసలు గ్రహాలు ఎలా వచ్చాయి, గ్రహణం ఎలా వచ్చింది అంటే క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం వచ్చింది. విష్ణుమూర్తి మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకి పంచుతూ ఉన్నాడు. అది విషయం తెలుసుకున్నారు ఒక రాక్షసుడు రాహువు అనేటువంటి అతను. దానవులకు అనగా రాక్షసులకి అమృతాన్ని ఇవ్వట్లేదు కాబట్టి నేను దేవతా వేషం వేసుకొని వారి వరుసలో కూర్చుంటాను అని కూర్చున్నాడు రాహువు. అప్పుడు అమృతాన్ని మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఇస్తూ ఉంటే దోషులతో త్రాగుతూ ఉన్న సమయంలో అమృతం కంఠభాగానికి వచ్చే సమయానికి సూర్యుడు చంద్రుడు విషయం తెలుసుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తికి చెబితే సుదర్శన చక్రంతో రాహువు యొక్క శిరస్సుని ఖండించారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది అమృతాన్ని త్రాగటానికి వెళ్ళిన రాక్షసులు ఒక్కరే, రాహువు అని తెలుసుకోవాలి. మొండం వేరు శిరస్సు వేరు అయింది కనుక 2 రూపాలుగా రాహు కేతువులుగా వచ్చారు. వారికి బాధ కలిగింది. మేము అమృతం త్రాగుతున్నాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టించినటువంటి సూర్యచంద్రులే కదా, కాబట్టి మేము గ్రహణంగా పట్టుకుంటామని మనకి కథ. ఆ కథని ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో కాస్తంత ఒకే కక్షలో వచ్చినప్పుడు ఆ నీడ వలన అని వీళ్ళ ఉద్దేశం. దానికి కథ ఉన్నది, విశ్వం అంతా కూడా మనకి ప్రకటన అవుతూ ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను. మనకి ధ్రువుడు అనేటువంటి వారు ఉన్నారు భాగవతంలోని. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ధ్రువపదానికి వెళ్ళారు. ధ్రువ నక్షత్రం అంటాం. ధ్రువుడు ఉన్నాడు కాబట్టి ఇటు ఉత్తరాయణము దక్షిణాయనం అనే 2 భాగాలు వచ్చినాయి. వివాహ సమయంలో కూడా శీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ధ్రువంతే రాజాను అంటూ మాత్రం చెబుతారు.
ఇదంతా కూడా ఒక కథని, మంత్రముల యొక్క అర్థాన్ని ఈ యొక్క విశ్వంలో మనకి చూపిస్తూ ఉంటారు, ఒక వస్తువుగా, ఒక కథగా. కనుక రాహుకేతువులు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టుకుంటారు. అమృతం త్రాగే సమయంలో వారు చెప్పారు విష్ణుమూర్తికి, ఆ బాధ వలన సూర్య చంద్రుడికి రాహుకేతువులు పట్టుకుంటూ ఉండడమే గ్రహణం అనేది వచ్చిందండి. అలాగే గురువు గారు, ఇప్పుడు చంద్రగ్రహణం అంటే మరి కంపల్సరీ తలస్నానం చేయాలా, లేదంటే మామూలు స్నానం చేస్తే సరిపోతుందా? ఈ చంద్రగ్రహణం సమయంలో చేయకూడని తప్పులు ఏమైనా ఉంటాయి అంటే ఇవి చేయకూడదు ఇలా అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అయితే మనం వింటూ ఉన్నాము, కుమారులు ఉన్నవారు కూడా కొన్ని పరిహారాలు చేయాలి, లేదంటే కీడు అరిష్టం అన్నట్లు కూడా వింటూ ఉన్నాము. దీనిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనకి జాత అశౌచము, మృత అశౌచము అంటాం. అంటే సూతకం అంటాం. మనకి సుష్టు అంటూ ఉంటారు. ఒక 10 రోజుల పాటు మన ఇంట్లో ఎవరైనా పుట్టిన, ఎవరైనా మరణించిన దాన్ని సూతకము అంటారు. ఆ విధంగానే గ్రహణం పట్టేటువంటి రాహువు చంద్రుడిని పట్టుకున్న సమయంలో ఒక రోజు, రోజున్నర ముందు ఆ దోషం వస్తుంది. కాబట్టి మనం ఒక రోజు ముందుగానే వినాయక నిమజ్జనాలన్నీ కూడా సకాలంలో 9 రోజులు అయిన తర్వాత మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. పూర్వం ఏం చేసేవారు అంటే, ఈ గ్రహణ సమయాలలో దర్భలు పెట్టేవారు ఇంటిలో. తర్వాత స్నానం చేసిన తర్వాత శుద్ధి పరుచుకునేవారు. అలా చేయనటువంటి వారు పసుపు నీళ్లు చల్లుకున్నా పర్వాలేదు. మనకి ప్రయాణాలు కాశీకి వెళ్ళాలనుకోండి, పూర్వం 30 గంటలు పెట్టేది. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీ యొక్క ఆచార వ్యవహారాలు చేసుకోండి అన్నారు. చీఫ్ కాస్త చీఫ్ చేసేస్తూ ఉన్నాం మనం. కాబట్టి తలస్నానం చేయాలి. ఏ లేదు కంఠ స్నానం మీకు కుదరలేదు. పూర్వం బంధువులు, పెద్దవాళ్ళు అందరి సమక్షంలో ఉండేవారు, అందరూ అన్ని పనులు చేసేవారు. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో, పట్టణాలలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, పసుపు నీళ్లు చదువుకున్న ముందు తాత్కాలికంగా పరిహారం అవుతుంది. మీకు కుదిరిన తర్వాత వెంటనే 2వ రోజు, 3వ రోజు శుద్ధి చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా దాన ధర్మాలు చేయాలి అన్నప్పుడు సహకుటుంబం అంటే అందరూ వచ్చేస్తారు. విడివిడిగా దానము చేయవలసిన పని లేదు. కాబట్టి చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, కొడుకులైనా, కూతురులైనా అందరికీ ఒక సంకల్పం చెప్పుకొని అందరూ కూడా విడివిడిగా ఇవ్వకుండా కలిపి ఇవ్వచ్చు. విడివిడిగా ఇచ్చిన మాత్రం తప్పు ఏమీ లేదు. మన యొక్క శక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు మీరు కాళహస్తికి వెళ్తారు, అక్కడ 5,000 రూపాయలు టికెట్ ఉంటుంది. దేవుడికి దగ్గరగా వెళ్తారు. నేను 50 రూపాయల టికెట్టే ఇవ్వగలను, కొనగలను. అప్పుడు భగవంతుడు డబ్బు రూపంగా చూస్తాడా, భక్తి రూపంగా చూస్తాడా? భక్తి రూపంగానే చూస్తారు. కాబట్టి అందరికీ సమానమైన ఫలితం ఇస్తారు. చెప్పండి గురుగారు. హలో, చెప్పండి గురుగారు, వింటున్నాను. ఆ విధంగా వారి వారి శక్తిని అనుసరించి 10 మందికి భోజనం పెట్టలేని వారు ఒక్కరికైనా భోజనం పెట్టవచ్చు. కనీసం కాయో కసరో కాఫీను మన ఇంటికి వచ్చినటువంటి వారికి కనీసం ఇప్పుడు పూర్వం ఏంటంటే, మన వాళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే భోజనం చేసి వెళ్ళండి అని ఫస్ట్ వర్డ్, మొట్టమొదటి మాట అనేవారు. అప్పటి నుంచి లక్ష్మీదేవి తాండవిస్తూ ఉండేది. ఒకవేళ మిత్రుడు గాని, బంధువులు గాని వచ్చారు, వారితో మాట్లాడుతూ ఉన్నాం, 11:30, 12 అవుతోందండి, అందువల్ల భోజనానికి ఉండండి అని ఆలస్యంగా చెప్పారనుకోండి, 20 సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో భార్య ఉద్యోగస్తురాలు, నాకు అన్నం వండి పెట్టలేదు, నేను ఇతనికి వండి పెట్టాలా అంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించదు. కనుక ఇంటికి వచ్చిన వారికి కాయో కాఫీనో టీనో ఆగలేకుండా మ్యాగీ కన్నా చేస్తే 35 మార్కులు పాస్ మార్కులు వస్తాయి. కాబట్టి మీ యొక్క శక్తిని బట్టి, ధర్మాన్ని బట్టి ఆచరించమని చెప్పారు. బంగారం దానం చేయమన్నారు. ఈ కాలంలో 1,00,000 రూపాయల పైగా ఉంది.
ఏం చేస్తాం? బంగారం గోళన్న దానం చేయొచ్చు, లేదు ఒక వస్త్రదానం చేయొచ్చు. మన శక్తిని బట్టి చేయటమే తప్ప ఇంత ఇస్తేనే 5,000 రూపాయల టికెట్ ఇస్తేనే భగవంతుడు అనుగ్రహం, బంగారం కూడా అంత పెద్దగా ఇస్తేనే మనకి దోషం పోతుంది అనేది అనుకోక్కర్లేదు. మన శక్తిని బట్టి చేస్తే చాలు. అలాగే గురువు గారు, గ్రహణం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. లేదంటే ఏమంటారంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, గ్రహణం టైంకి ముందే తినేసి పడుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే బయటకు వెళ్తే ఏమైనా ప్రమాదం అట్లా ఏమైనా ఉంటుందా? అసలు గ్రహణం అంటే భయపడాలా, లేదంటే చంద్రగ్రహణంని ఒక పండుగలో చూడాలంటారు? ఇక్కడ పండగలాగా చూడాలా లేకపోతే భయపడాలా అన్నది కాదు. ఇటువంటి ఖగోళ శాస్త్రంలో వచ్చేటువంటి విషయాలను మనం దాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి. ఆ సమయంలో మన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఇప్పుడు గ్రహణం ఎప్పుడు వస్తుందా అని కూడా చూసేవాళ్ళు ఉంటారు. అవును. ఎందుకని అంటే గ్రహణం వచ్చినప్పుడే గురువు గారి దగ్గర మంత్రాన్ని తీసుకుంటారు, ఒక ఉపదేశం తీసుకుంటారు. మిగిలిన రోజుల కన్నా గ్రహణ సమయంలో గురువు గారికి సేవ చేసి ఒక మంత్ర దీక్ష తీసుకుంటే అపారమైనటువంటి శక్తి కలుగుతుంది, వాక్ శుద్ధి కలుగుతుంది. కనుక పవిత్రంగా చూడాలే తప్ప దుఃఖంగాను ఆనందంగాను అనేది ఉండదు. అలాగే చివరిగా గురువుగారు, సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఆసియా మరియు పశ్చిమ ఆస్ట్రేలియాలో కనిపిస్తుందని మనం వింటూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి? మనకి చంద్రుడు రాత్రి పూట కనబడుతూ ఉంటారు, పగలపూట కనబడడు. అదేవిధంగా కొన్ని చోట పగలపూట ఎక్కువగా సమయం ఉంటుంది. ఉదాహరణకి మనం ఢిల్లీ చూడండి, జూన్ జూలై ఆ ప్రాంతంలో రాత్రి 7 వరకు కూడా సూర్యుడు కనబడుతూ ఉంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి భూమి గోళంగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ యొక్క విషయం ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఆసియాలో మన యొక్క భారతదేశంలో మనకేముంది, మన ఊరిలో ఏ విధంగా పెద్దలు ఆచరించేవారు అది ఆచరిస్తే సరిపోతుంది తప్ప విశ్వం అంతా కూడా గ్రహణాలు కనపడుతున్నాయి, కొన్ని చోట్ల కనపడతాయి, కొన్ని చోట్ల కనపడవు అనేది పెద్దగా మనం దాని గురించి చర్చించవలసిన పని లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే పవిత్రంగా దానము ధర్మము చేసుకోవాలి, ఇల్లంతా శుభ్రపరచుకోవాలి, దేవాలయానికి వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు మినుములు బియ్యము దానం చేయాలి. అయ్యా నాకు అంత శక్తి లేదండి అంటే మనం సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ అయినా పర్వాలా అంటే వరకు గారెలు మినుముల ద్వారా వస్తాయి కాబట్టి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి కానీ హోటల్కి కానీ వెళ్ళి ఇంట్లో చేయలేని వాళ్ళకి అక్కడ దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ కానీ ఈ గారెలు వడలు కానీ తెచ్చుకొని బయట నలుగురికి ఇచ్చినా సరే దోష పరిహారం అవుతుంది. మన శక్తిని బట్టి ఆచరించాలి. అమెరికాలో వేరే దేశాలలో కనబడకపోయినా అది మనకి సంబంధం లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి, దాని యొక్క సమయాన్ని సందర్భాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే చూడాలమ్మా. అలాగే గురువు గారు, చివరిగా మరి గ్రహణ ప్రభావం ఉంటే గనుక అది ఏ రూపంలో ఉంటుందని అనుకోవచ్చు? అంటే ఈ రాశుల వారికి మరి గ్రహణ ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు కదా, అది ఏ రూపంలో ఉంటుంది అనుకోవచ్చు? మనకి నవగ్రహములు శరీరంలో ద్రవ రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి రథం, బ్లడ్ చూడండి, చిక్కు లైట్ రెండు ఉంటాయి కదా. అదేవిధంగా మన యొక్క ఇంటికి గాలి బాగా వస్తుంది, ఇంటికి తలుపులు ఉంటాయి, తలుపులు టపటప కొట్టుకుంటూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, ఇంట్లోకి ధూళి వస్తుందని తలుపులు కిటికీ తలుపులు వేసేటప్పుడు అనుకోకుండా చెయ్యి ప్రెస్ అయ్యింది అనుకోండి, 2 చెక్కల మధ్యలో చెయ్యి చర్మం ఇబ్బంది అయితే అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి నల్లగా వస్తూ ఉంటుంది. అలాగే ఒకవేళ చీము నెత్తురు ఇలా అంటాం, చీము అంటే తెల్లగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 9 రకాలుగా ద్రవాలు మన యొక్క శరీరం మీద ఉన్నాయండి. ఆ యొక్క దోషాన్ని తొలగింప చేసుకోవాలి,
9 రకాల గ్రహాలు మన యొక్క వంటి మీద ఉన్నాయి కాబట్టి దానిని అనుసరిస్తూ ధర్మం దానం చేసుకుంటే సరిపోతుంది. అలాగే గురువుగారు, మరి ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? అయితే ఇప్పుడు చంద్రుడు గ్రహణ దోష నివారణ కూడా వాటికి నియమాలు కూడా పాటిస్తారు అని అంటారు. అవి ఎలా ఉంటాయి? అదే ఇందాక మీరు అడిగారు, ఎవరి మీద ఎక్కువ శక్తి ఉంటుంది అంటే చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు. మనసో జాత, మనస్సుకి సంబంధించింది కాబట్టి ఈ సమయంలో ఆదుర్ద పనికిరాదు. అదే విధంగా తల్లికి సంబంధంగా తల్లి తరఫున ఉన్నటువంటి మేనమామ గారు ఇట్లాంటి వారి యొక్క పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకోవాలి. మనస్సు మంచిగా ఉండాలని కోరుకోవాలి. రాహువు ప్రయాణాలను పడేస్తూ ఉంటాడు, అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కూడా ప్రయాణ సమయంలో ముందు వెనకాల ఏమొస్తోంది, ఎలా వెళ్ళాలి, మనం జాగ్రత్తగా వెళ్ళినా వచ్చేవాడు ఎలా వస్తాడో తెలియదు. మనం కూడా అసావధానం చేస్తూ ఉంటాం. కుడి చేతితో యాక్సిడెంట్లు ఇస్తారు, ఎడమ చేతితోనేమో బ్రేక్ వేస్తూ ఉంటారు, గేర్ వేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఈ లోపు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. అటువంటివన్నీ పక్కన పెట్టి భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క తల్లికి సంబంధంగా, మేనమామ గారికి సంబంధంగా మానసికమైనటువంటి బాధలన్నీ కూడా తొలగుతాయి. ఇంకా చివరగా గ్రహణ సమయంలో మనం అనుకున్నట్లు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండటం, గురువు గారి దగ్గర ఉపదేశించుకోవటం, తర్వాత మర్నాడు పొద్దున పూట శుభ్రం చేసుకోవటం, పూజా మందిరం దీపారాధన చేసుకోవటం, శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా రాహుకి మినుములు, చంద్రుడికి బియ్యం, వెండి డాల రూపంలో ఉన్న చంద్రబింబం, నాగపడిగా, ఈ విధంగా వారి వారి ఇంటి గురువులు ఏం చెబుతారో ఆ విధంగా ఆచరించినట్లయితే దోషపరిహారం అవుతుంది. ఈ విధంగా చేస్తే దోషం పోతుంది అని కాదు, ఒక 1000 రూపాయల ఖర్చులో కనీసం 600 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 400 రూపాయలు మనం జాగ్రత్త పడినట్టే కదా. కాబట్టి ఏ గ్రహము దోషం పూర్తిగా తీయలేవు. 1,00,000 రూపాయలుగా 10 లక్షల రూపాయలు హోమాలు, పూజలు, దానాలు, ధర్మాలు చేసిన పూర్తి దోషాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఒక్క పార్వతీ పరమేశ్వరులు శివాభిషేకం చేసుకుంటే భక్త మార్కండేయుడిని రక్షించినట్టుగా మనల్ని భగవంతుడు రక్షిస్తాడు. ఇటువంటి పవిత్రమైన సమయంలో శివ పంచాక్షరి మంత్రాన్ని, అదేవిధంగా ద్వాదశాక్షరి మంత్రాన్ని, నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, ఒక నామతారక మంత్రం, మీ ఇంటి కులదేవతలు వారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. మరి చంద్రగ్రహణంకి సంబంధించి అనేక విషయాలు వివరించినందుకు థ్యాంక్ యూ అండి గురువు గారు.